హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం ఒక న్యూ మెట్రిక్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో. సో ఒకవేళ మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎస్కేఎల్ని యూస్ చేసుకొని మనం ఒక న్యూ మెట్రిక్ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. సో న్యూ మెట్రిక్ క్రియేట్ చేయడం ఎందుకని మీరు అనుకోవచ్చు. సపోజ్ నేను ఒక బ్రెస్ట్ క్యాన్సర్ డేటా సెట్ మీద వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకుందాం. సో ఇక్కడ మనకు 2 క్లాసెస్ ఉంటాయి, 2 లేబుల్స్ ఉంటాయి, మ్యాలిగ్నెంట్ ఇంకా బినైన్. సో బేసిక్గా ఇవి రెండు కూడా ట్యూమర్స్ బ్రెస్ట్ క్యాన్సర్లో. సో బినైన్ వచ్చేసి మనకంతా క్యాన్సర్, నాన్ క్యాన్సర్, అండ్ మ్యాలిగ్నెంట్ వచ్చేసి క్యాన్సర్, అంటే ఇది బేసిక్గా డేంజర్ అన్నట్టు. సో దీన్ని నేను లేబుల్ 1 కింద కన్సిడర్ చేసుకుంటా, అండ్ దీన్ని నేను లేబుల్ 0 కింద కన్సిడర్ చేసుకుంటా. సో ఇక్కడ మనకు ఒక బైనరీ క్లాసిఫికేషన్ టైప్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకు హెల్త్ కేర్ డేటా సెట్తో డీల్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఫాల్స్ నెగటివ్ రేట్ అనేది తక్కువ రావాలి, ఫాల్స్ నెగటివ్ రేట్ అనేది. సో మనం ఫాల్స్ నెగటివ్ రేట్ డైరెక్ట్గా కనుక్కోవచ్చు అంటే లేదు, మనకు ఆ లైబ్రరీ అనేది లేదు. సో మనం ఏం చేస్తాం, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకుంటాం. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకున్నాక ఆ ఫాల్స్ నెగటివ్ రేట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ మనం కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం, ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్తో ఒక మోడల్ని క్రియేట్ చేసుకున్నాక, అంటే సెట్ ఆఫ్ పారామీటర్స్ ఇంకా హైపర్ పారామీటర్స్తో మోడల్ క్రియేట్ చేసుకున్నాక ఆ మోడల్ రిజల్ట్ బేస్ చేసుకొని మనం ఫాల్స్ నెగటివ్ రేట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకు ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ అయితే లేదు ఫాల్స్ నెగటివ్ రేట్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో మనకు ఆ మోడల్ బెస్ట్ మోడలా కాదని కూడా తెలీదు ఫాల్స్ నెగటివ్ రేట్ క్యాలిక్యులేట్ చేసేంత వరకు. అదే మనం ఫాల్స్ నెగటివ్ రేట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ స్కోరింగ్ ఫంక్షన్ లాగా యూస్ చేసుకొని హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేస్తే అప్పుడు డైరెక్ట్గా మనకు ఏ సెట్ ఆఫ్ హైపర్ పారామీటర్స్కి ఫాల్స్ నెగటివ్ రేట్ తక్కువ ఉంటుందో అదే మోడల్ సెలెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా హైపర్ పారామీటర్ ట్యూనింగ్లో. సో అది మనం ఈ వీడియోలో చేద్దాం. సో మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ వీడియోలో మనకు కావాల్సిన ఒక న్యూ మెట్రిక్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి. సో మనం ఫస్ట్ అయితే మన లైబ్రరీస్ అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో నేను పాండాస్ లైబ్రరీ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. అండ్ మనం ఇప్పుడు డేటా సెట్ కూడా డైరెక్ట్గా ఎస్కేఎల్ఎన్ నుండే తీసుకుందాం. సో ఫ్రమ్ sklearn dot data sets import. సో మనము బ్రెస్ట్ క్యాన్సర్ డేటా సెట్ తీసుకుందాం, లోడ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో మనం చూద్దాం. సో యాక్చువల్గా ఈ లోడ్ బ్రెస్ట్ క్యాన్సర్లో మనకు ఏమేమి డేటా ఉందని చెప్పేసి. సో ఇది మనకు ఒక డిక్షనరీ టైప్ అయితే ఇస్తుంది. సో ఇది మనకు డిక్షనరీ. సో ఇవన్నీ కూడా మనకి కీస్, డిస్క్రిప్షన్, డేటా మాడ్యూల్స్, ఫీచర్ నేమ్స్, ఫైల్ నేమ్, టార్గెట్ అండ్ అలాగే టార్గెట్ నేమ్స్. సో మ్యాలిగ్నెంట్ అంటే ఇక్కడ మనకు 0తో రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు మ్యాలిగ్నెంట్ని 0 లాగా చూపిస్తున్నారు ఈ డేటా సెట్లో. సో మనం మార్చుకోవచ్చు, అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అండ్ బినైన్ వచ్చేసి మనకి 1తో చూపిస్తున్నారు. సో యాక్చువల్గా మనకు బినర్ అనేది నాన్ క్యాన్సరస్ అండ్ మ్యాలిగ్నెంట్ అనేది క్యాన్సరస్. అంటే మ్యాలిగ్నెంట్ అనేది డేంజర్ అన్నట్టు. కరోనా తీసుకుంటే మ్యాలిగ్నెంట్ వచ్చేసి పాజిటివ్ కేస్ లాగా అండ్ బినైన్ వచ్చేసి నెగిటివ్ లాగా. సో మనం ఏం చేద్దామంటే బినైన్ని 0 కింద కన్వర్ట్ చేసుకుందాం. అండ్ మ్యాలిగ్నెంట్ ఏదైతే ఉందో పాజిటివ్ కేసు కదా, సో దీన్ని మనం 1 కింద కన్వర్ట్ చేసుకుందాం. సో ఇలా కన్వర్ట్ చేసుకోవడం ఎందుకంటే మనం ఇంటర్ప్రిట్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో మనము ఏ మోడల్ క్రియేట్ చేసినా కూడా మనకు ఈజీగా ఇంటర్ప్రిట్ చేసేలాగా ఉండాలి. సో మనకు ఈజీగా ఉంటుంది ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇలా ఉంచుకొని కూడా చేసుకోవచ్చు, అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో నేను ఇది కన్వర్ట్ చేస్తాను. సో కన్వర్ట్ చేసే దాని ముందు ఏంటంటే మనం ఇండిపెండెంట్ ఇంకా టార్గెట్ అంతా కూడా తీసుకుందాం. సో x = లోడ్ బ్రెస్ట్ క్యాన్సర్ డాట్ డేటా. సో మనకు డేటా అనే కీ కదా ఈ డిక్షనరీలో. సో అది x. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ x ఒక పాండాస్ డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేద్దాం. సో దానికోసం ఆల్రెడీ నేను పాండాస్ని ఇంపోర్ట్ చేసుకున్నా, pd డాట్ డేటా ఫ్రేమ్. సో ఇక్కడ నేను డైరెక్ట్ x అయితే ఇచ్చేస్తాం. సో మనం x కూడా ప్రింట్ చేసుకోవచ్చు.
సో మనకి ఎక్స్ అయితే వచ్చింది. సో కావాలంటే ఇక్కడ మనకు కాలమ్ నేమ్స్ అయితే రాలే కదా, సో కావాలంటే మీరు కాలమ్ నేమ్స్ కూడా తీసుకోవచ్చు. సో మనకు కాలమ్ నేమ్స్ ఇవి. సో ఇక్కడ మనకి కీ ఉంది కదా ఫీచర్ నేమ్స్ అని చెప్పేసి, సో ఈ కీని బేస్ చేసుకొని ఈ కాలమ్ నేమ్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. సో తీసుకుందాం అది కూడా. సో ఇక్కడ తీసుకోవచ్చు. సో కాలమ్స్ ఈక్వల్స్ టు లోడ్ బ్రెస్ట్ క్యాన్సర్ డాట్ ఫీచర్ నేమ్స్. సో ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో మనకు వచ్చేసినాయి కాలమ్ నేమ్స్ కూడా. అలాగే మనము వై కూడా తీసుకుందాం, మన టార్గెట్ వేరియబుల్ వై ఈక్వల్స్ టు. సో అది మనకు ఒక అరేని అయితే రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనము లేబుల్స్ ఏవైతే మార్చాలనుకున్నాం కదా ఇక్కడ పైన, సో మార్చేద్దాం. సో నేను దీన్ని సిరీస్ కింద కన్వర్ట్ చేస్తా పాండాస్లో. సో లోడ్ బ్రెస్ట్ క్యాన్సర్ డాట్ టార్గెట్. సో ఇక్కడ మనకు టార్గెట్ అని పేరు అయితే ఉంది ఇది. సో ఇది సో డాట్ టార్గెట్ అని చెప్పేసి తీసుకున్నాం. సో దీన్ని మనం మార్చుకుందాం డాట్ మ్యాప్. సో ఇక్కడ కూడా డిక్షనరీయే. సో నేను 0 వచ్చేసి 1 కింద కన్వర్ట్ చేస్తున్నా, అంటే మలిగ్నెంట్ని 1 కింద కన్వర్ట్ చేస్తున్నా, అండ్ బినైన్ని నేను 0 కింద అయితే కన్వర్ట్ చేస్తున్నా. సో మన వైడ్ని చూద్దాం. సో మనకు కన్వర్ట్ అయిపోయినాయి. సో మనకు ఎక్స్ వై అయితే వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని స్ప్లిట్ చేసుకుందాం ట్రైనింగ్ సెట్ ఇంకా టెస్ట్ సెట్ లాగా. సో ఇక్కడ మన మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఒక న్యూ మెట్రిక్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా యూస్ చేయాలని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ డేటా ప్రీ ప్రాసెసింగ్ అదంతా కూడా చేయట్లేదు, ఫీచర్ ఇంజనీరింగ్ అట్లా. సో ఫ్రమ్ sklearn డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. సో ట్రైనింగ్ సెట్ లాగా ఇంకా టెస్ట్ సెట్ లాగా అయితే నేను స్ప్లిట్ చేస్తున్నా. సో ఇక్కడ మనం స్ప్లిట్ చేసేటప్పుడు మనము ఎంత సైజ్ స్ప్లిట్ చేయాలని చెప్పేసి మనం మెన్షన్ చేయాలి. సో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ మనము ఇంకా మన డేటా ఇండిపెండెంట్ డేటా అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నీ పాస్ చేయాలి, అండ్ అలాంగ్ విత్ దట్ మన టార్గెట్ వేరియబుల్ ఏదో అది కూడా పాస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను టెస్ట్ సైజు మెన్షన్ చేసుకోవాలి, లైక్ నాకు మొత్తం డేటా సెట్లో ఎంత % ఆఫ్ డేటా టెస్ట్ డేటా లాగా ఉండాలి అని చెప్పేసి. సో ఇక్కడ నేను 0.2 ఇస్తున్నా. సో 0.2 మీనింగ్ ఏంటంటే 20% ఆఫ్ ద టోటల్ డేటా సెట్ అన్నట్టు. సో ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ టు 0. సో ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటంటే లైక్ మనం ఎప్పుడు రన్ చేసినా సేమ్ డేటా ఉంటుంది అన్నట్టు. అదే ర్యాండమ్ స్టేట్ తీసేస్తే మనకు ఒక్కోసారి ఒక్కొక్క శాంపుల్స్ వస్తాయి ట్రైనింగ్లో ఇంకా టెస్ట్లో. సో అది మీనింగ్. సో మనకు ట్రైనింగ్ సెట్ ఇంకా టెస్ట్ సెట్లా కూడా చేసుకున్నాం. సో మనం ఏం చేద్దామంటే లైక్ ర్యాండమ్ ఫారెస్ట్ తీసుకుందాం. సో ర్యాండమ్ ఫారెస్ట్ ఎందుకంటే లైక్ మనకు ఒక పక్కా క్లారిటీ ఉంటుంది, లైక్ మనకు ఏమేమి హైపర్ పారామీటర్స్ ఉంటాయి, ఏం ట్యూన్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఫ్రమ్ sklearn డాట్ ensemble ఇంపోర్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్. సో నేను ఈ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్. సో మనకు ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ క్రియేట్ చేయాలంటే మనం మెన్షన్ చేయాల్సిన హైపర్ పారామీటర్స్ వచ్చేసి n ఎస్టిమేటర్స్. సో ఈ n ఎస్టిమేటర్స్ ఏంటంటే లైక్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ డెసిషన్ ట్రీస్ యూస్ చేస్తాం వైల్ కన్స్ట్రక్టింగ్ ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం అని. సో ఇక్కడ మనకు డిఫాల్ట్గా 100 ఉంటుంది n ఎస్టిమేటర్స్. అండ్ క్రైటీరియన్. సో ఈ క్రైటీరియన్ ఏంటంటే మనకి ఇది ఒక టెక్నిక్ అన్నట్టు, లైక్ మనము వైల్ కన్స్ట్రక్టింగ్ డెసిషన్ ట్రీస్ మనం గిని ఇంప్యూరిటీ బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తామా లేదా ఎంట్రోపీ బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తామా అని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాక్స్ డెప్త్, అండ్ డెసిషన్ ట్రీ యొక్క మ్యాక్స్ డెప్త్ ఎంత అని చెప్పేసి. సో ఒకవేళ డెసిషన్ ట్రీ యొక్క డెప్త్ చాలా ఎక్కువ ఉంటే మనకు ఓవర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డిఫాల్ట్ వాల్యూ 1 అనుకుంటున్నాం మ్యాక్స్ డెప్త్కి. సో 1 అయితే తీసుకుందాం. నెక్స్ట్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ వాల్యూస్ అయితే ట్రై చేద్దాం. సో నేను ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ఏంటంటే మనం ఫాల్స్ నెగిటివ్ రేట్ కదా, సో ఫాల్స్ నెగిటివ్ రేట్ స్కోరింగ్ లాగా తీసుకొని హైపర్ పారామీటర్ ట్యూనింగ్లో అప్లై చేద్దాం. సో హైపర్ పారామీటర్ ట్యూనింగ్ కూడా చేసుకుందాం ఫ్రమ్ sklearn డాట్ మోడల్ సెలెక్షన్. సో ఇక్కడ నేను గ్రిడ్ సర్చ్ అయితే యూస్ చేస్తున్నా హైపర్ పారామీటర్ ట్యూనింగ్లో. గ్రిడ్ సర్చ్ CV. సో మనము
పారామీటర్స్ తీసుకుందాం. సో పారామీటర్స్ ఈక్వల్స్ టు, సో మనము ఏమేమి కేటగిరీస్ లైక్ ఇక్కడ ఉన్నాయి కదా, ఎన్ని ఎస్టిమేటర్స్, క్రైటీరియన్, ఇంకా మ్యాక్స్ డెప్త్. సో ఇలా ఏమేమి వాటికి మనం లైక్ ట్యూన్ చేయొచ్చు అని చెప్పేసి, సో ఆ పారామీటర్స్ వాల్యూస్ అన్నీ కూడా మెన్షన్ చేసుకుంటాం. ఎన్ ఎస్టిమేటర్స్, సో ఎన్ ఎస్టిమేటర్స్కి ఇక్కడ నేను వాల్యూస్ వచ్చేసి 10, 20, 30, 40, 50 ఇంకా 100 కూడా తీసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రైటీరియన్, లైక్ ఏ టెక్నిక్ యూస్ చేస్తావు నువ్వు డెసిషన్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అని. సో ఇక మనకు 2 టెక్నిక్స్ ఉంటాయి, గిని ఇంకా ఎంట్రోపీ అని చెప్పేసి. సో ఒకవేళ మీకు ఎంట్రోపీ అంటే ఐడియా లేకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి డెసిషన్ ట్రీ మీద, సో వెళ్ళి చెక్ చేయండి. అండ్ దాని తర్వాత మ్యాక్స్ డెప్త్. సో మన డెసిషన్ ట్రీ యొక్క డెప్త్ ఎంత ఉండాలని చెప్పేసి, సో ఇది కూడా అనదర్ హైపర్ పారామీటర్. సో 1, 2, 3, 4, 5 అయితే తీసుకున్నాం. సో ఇవి మన పారామీటర్. సో ఇప్పుడు మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అయితే చేద్దాం. సో గ్రిడ్ సెర్చ్ ఈక్వల్స్ టు గ్రిడ్ సెర్చ్ సివి. సో ఫస్ట్ మనం పాస్ చేసేది మన ఎస్టిమేటర్ అంటే మన క్లాసిఫైడ్ ఆబ్జెక్ట్. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ మన పారామీటర్స్ పాస్ చేస్తాం. సో పారామ్ గ్రిడ్ ఈక్వల్స్ టు పారామీటర్స్. అండ్ దాని తర్వాత మనం స్కోరింగ్ పాస్ చేసుకుంటాం. సో బేసిక్గా ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఫంక్షన్స్ అయితే యూస్ చేస్తాం, లైక్ యాక్యురసీ కానీ, ప్రెసిషన్ కానీ, రీకాల్ కానీ, ఆర్ఓసి, ఏఎఫ్సి కర్వ్స్ కానీ. సో ఇక్కడ మనము ఫాల్స్ నెగటివ్ రేట్ ఒక న్యూ మెట్రిక్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో అది క్రియేట్ చేసుకున్నాక పాస్ చేద్దాం. సో ఫాల్స్ నెగటివ్ రేట్ ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాం. సో ఇది బేసిక్గా 2 పారామీటర్స్ అయితే తీసుకుంటుంది, వైట్ రో ఇంకా వైట్ రెడ్. సో ఇవి మీకు ఐడియా ఉంటాయి అనుకుంటున్నాం, ఎందుకంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలంటే మనకు ట్రూ వాల్యూస్ కావాలి, అలాగే ప్రిడిక్షన్ వాల్యూస్ కూడా కావాలి. సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఆఫ్, సో ఆల్రెడీ మనం కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ఇంపోర్ట్ చేసుకున్నామా, సో ఇంపోర్ట్ అయితే చేద్దాం. ఫ్రమ్ sklearn డాట్ మ్యాట్రిక్స్ ఇంపోర్ట్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్, అలాగే మనం మేక్ స్కోరర్ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం, ఎలాగో దాన్ని కూడా ఇప్పుడు యూజ్ చేస్తాం. సో వైట్ రో కామా వైట్ రెడ్. సో ఇది మనకు ఒక మ్యాట్రిక్స్ అయితే రిటర్న్ చేస్తుంది. సో దీన్ని నేను 1 డైమెన్షనల్ అరే కింద కన్వర్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకు కొన్ని టపుల్స్ అయితే రిటర్న్ అవుతాయి, 4 వాల్యూస్. సో అవి ఏంటంటే ట్రూ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ అండ్ ట్రూ పాజిటివ్. సో దీస్ ఆర్ ద వాల్యూస్ మనకు రిటర్న్ అవుతాయి 1 డైమెన్షనల్ కింద కన్వర్ట్ చేసినాక. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా ఫాల్స్ నెగిటివ్ రేట్ అయితే కనుక్కోవచ్చు. సో ఫాల్స్ నెగిటివ్ రేట్ ఎలా కనుక్కుంటాం, ఫాల్స్ నెగిటివ్ డివైడెడ్ బై ఫాల్స్ నెగిటివ్ ప్లస్ ట్రూ నెగిటివ్. సో ఇది మనకు ఫాల్స్ నెగిటివ్ రేట్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం మన మెట్రిక్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇలా మెట్రిక్ అయితే క్రియేట్ చేసుకుంటాం. FNR స్కోరర్ ఈక్వల్స్ టు మేక్ స్కోరర్. సో మనము న్యూ మెట్రిక్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఈ మేక్ స్కోరర్ అనే ఫంక్షన్ యూస్ చేసుకొని క్రియేట్ చేసుకుంటాం sklearnలో. సో దానికి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం, మేక్ స్కోరర్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఫంక్షన్, అంటే మన న్యూ మెట్రిక్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది అని చెప్పేసి. సో ఆల్రెడీ మనం ఇక్కడ FNR అనే ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నాం, ఫాల్స్ నెగిటివ్ రేట్ అని. అండ్ దాని తర్వాత దీంట్లో 2 పారామీటర్స్ ఉంటాయి ఇంపార్టెంట్, గ్రేటర్ ఈస్ బెటర్. సో ఇక్కడ గ్రేటర్ ఈస్ బెటర్ మీనింగ్ ఏంటంటే మన ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఎక్కువ వస్తే మంచిదా, తక్కువ వస్తే మంచిదా అని చెప్పేసి. సో మన ఫంక్షన్ ఏంటిది ఇక్కడ, ఫాల్స్ నెగిటివ్ రేట్. సో ఫాల్స్ నెగిటివ్ రేట్ మనకు తక్కువ ఉంటేనే మంచిది. సో ఈక్వల్స్ టు ఫాల్స్. ఒకవేళ మన ఫంక్షన్ అక్యురసీ అయితే మనకి అక్యురసీ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కదా. సో అప్పుడు ఏం చేయాలి, ట్రూ తీసుకోవాలి ఒకవేళ అక్యురసీ అయితే. సో బేసిక్గా ఈ ఫంక్షన్ చాలు. సో మనం ఇక్కడ స్కోరింగ్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఈ సెల్ అయితే మనం రన్ చేసుకుందాం. సో మనకు
మన ఓన్ మెట్రిక్ అయితే క్రియేట్ చేసుకున్నాం, ఎఫ్ఎన్ఆర్ స్కోరర్ అని చెప్పేసి. సో ఈ మెట్రిక్ అయితే యూస్ చేద్దాం ఇక్కడ, ఎఫ్ఎన్ఆర్ స్కోరర్. సో మనకు మెట్రిక్ అయితే యూస్ చేసుకున్నాం. అండ్ దాంతో మనకు హైపర్ పారామీటర్ ట్యూనింగ్లో లైక్ గ్రిడ్ సర్చ్లో మన నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి సివి క్రాస్ వాలిడేషన్. సో ఇక్కడ నేను K4 క్రాస్ వాలిడేషన్ అయితే యూస్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను K వాల్యూ వచ్చేసి 5 తీసుకున్నా. సో ఇక్కడ మీకు K4 క్రాస్ వాలిడేషన్ ఐడియా లేకపోతే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, సో చెక్ చేయండి. సో మనం గ్రిడ్ సర్చ్ ఆబ్జెక్ట్ చేసుకున్నాం కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కదా. సో మనం ట్రైన్ చేద్దాం. సో ఫిట్ ఎక్స్ ట్రైన్ కామా వై ట్రైన్. సో మన మోడల్ అన్ని పాసిబుల్ పారామీటర్స్ మీద ట్రైన్ అయితే అవుతుంది. సో మనకు ఏ సెట్ ఆఫ్ హైపర్ పారామీటర్స్కి అయితే మన ఫాల్స్ నెగిటివ్ రేట్ తక్కువ ఉంటుందో ఫైనల్గా దాన్నే సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇదంతా అయిపోయాక మనం చూడొచ్చు ఇవి బెస్ట్ హైపర్ పారామీటర్స్ అని చెప్పేసి, లైక్ ఏ హైపర్ పారామీటర్కి ఏది బెస్ట్ వాల్యూ అని. సో ట్రైనింగ్ అయితే అయిపోయింది. సో చూద్దాం. సో మనకు బెస్ట్ కావాలంటే, అంటే బెస్ట్ పారామీటర్స్ కావాలంటే బెస్ట్ పారామ్స్ అని యూస్ చేయొచ్చు. సో మనకు క్రైటీరియా వచ్చేసి ఎంట్రోపీ. సో ఇనిషియల్గా మనము గిని అని చెప్పేసి తీసుకున్నాం. అండ్ మ్యాక్స్ డెప్త్ వచ్చేసి 5 అండ్ నెక్స్ట్ ఇమేజెస్ వచ్చేసి 50. అదే మనము మన ఫాల్స్ నెగిటివ్ రేట్ కూడా చూడవచ్చు. సో gs.best score. సో ఇది మనకు -0.03, అంటే జస్ట్ మనకు చాలా తక్కువ వచ్చింది ఫాల్స్ నెగిటివ్ రేట్, లైక్ 3% అని చెప్పేసి చెప్పొచ్చు మనం. సో ఇలా మనము క్రియేట్ చేసుకుంటాం మన ఓన్ మెట్రిక్ అయితే ఇలా. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.